హలో అండి. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అందరికీ. బేసిక్గా ఇందాక నేను ఆల్రెడీ మన ఫ్యామిలీ, మన యూనియన్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకున్నాను. సో ఇప్పుడు మన ఫ్యామిలీ నుంచి నా ఫ్యామిలీ, నా సామిరంగ ఫ్యామిలీకి థ్యాంక్స్ నేను చెప్తున్నానండి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కౌన్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ బేసిక్గా ఒక కొరియోగ్రాఫర్కి ఛాన్స్ ఇవ్వడం అన్నదే ఇట్స్ బిగ్ థింగ్ అండి. అలాంటిది నన్ను డైరెక్టర్గా చేసింది నాకు సార్. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయిందండి. మూవీ ఫినిష్ చేసాం చాలా షార్ట్ స్పాన్లో. బయటకు వచ్చింది, బ్లాక్ బస్టర్ అయింది, అందరు హ్యాపీ. అక్కడితో అయిపోయిందండి. నార్మల్గా సార్ అనుకుంటే అక్కడితో క్లోజ్ చేసేయచ్చు. బట్ సార్ హార్ట్ ఎంత పెద్దదో మీకు చెప్తున్నాను నేను. సార్ ఇలాగా మా యూనియన్ ఒక చిన్నది, ఇలా ఒకటి చిన్నది ఆర్గనైజ్, చిన్నది సార్, వెరీ స్మాల్ అన్నారు. అలా అంటావేంటి, నేను వస్తానని సారు దగ్గరుండి వచ్చారు. సో సార్ అసలు అవసరం లేదు సార్, బట్ మీరు ఇచ్చిన లవ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ మీన్స్ అ లాట్ టు ఆల్ ఆఫ్ అస్ సార్. మీ ఎంకరేజ్మెంట్ వల్ల ఇంకా సో మెనీ డైరెక్టర్స్ గోయింగ్ టు కమ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అదేవిధంగా నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ సార్. జస్ట్ ఒక కాల్ చేసి సార్ని అడిగితే కూడా డెఫినెట్గా వస్తానన్నారు సారు. థ్యాంక్ యూ సార్. మీ ట్రస్ట్ వల్లే ఈరోజు మా ఫ్యామిలీ దగ్గర నాకు ఇంత మంచి గుర్తింపు వచ్చింది సార్. అండ్ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆపర్చునిటీ నాకు సార్ చెప్పిన వెంటనే మీరు ఓకే అని చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళడం, రియల్లీ థ్యాంక్ యూ సార్. సో సార్ వన్స్ అగైన్ సార్, ఫ్రమ్ ఆల్ ద టాలీవుడ్ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్, వీ అంటే ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ వీఆర్ థ్యాంకింగ్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ థ్యాంక్స్ ఫర్ ద లవ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూడటం. అంటే జనరల్గా ఒక సామెత ఉంది, ఇంట గెలిచి రచ్చగట్టమన్నారు. ఈయన రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట్లో వచ్చారు, ఇప్పుడు ఈయన అందరిని గెలిచారు. సో వెరీ హ్యాపీ ఫర్ విజయ్ బిన్ని గారు అండి. అంటే దాదాపు నాకు ఈయన 4-5 సంవత్సరాలు ఈయన తెలుసు. అండ్ ప్రతిసారి ఈయన కలిసినప్పుడల్లా డైరెక్షన్ చేయాలి సార్, డైరెక్షన్ చేయాలి అంటాను ఉన్నారు. సో అలాగే నాతోటి నాగార్జున గారితో మా అందరూ కాంబినేషన్తో సినిమా తీస్తారనుకోలేదు. సో వెరీ హ్యాపీ అండి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాడి నుంచి వచ్చి డాన్స్ మీద ఇంట్రెస్ట్తో డాన్స్ నేర్చుకుని, సో అలాగే ఇండస్ట్రీకి వచ్చి ప్యాషన్తో వచ్చారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇక్కడ ఉన్న అందరికీ, ఫ్యూచర్లో కూడా డైరెక్ట్ అవ్వాల్సిన వాళ్ళందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ శేఖర్ మాస్టర్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీకోసం పెట్టాలి. నెక్స్ట్ ఇయర్ మీరు డైరెక్షన్ చేసి ఇలాంటి ప్రెస్ మీట్ మీకోసం పెట్టాలి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అరే విజయ్, నేను లేకుండా ఎలా చేద్దాం అనుకున్నా? నిన్న ఫోన్ చేశాడు, 4 o'clockకి ఇలా చేసుకుంటున్నాం సార్ అంటే. అరే నేను లేకుండా ఎలా చేస్తాను, ఊరికే నాకు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సినిమా ఫినిష్ చేసి అయిపోయింది, నాతో పని అయిపోయింది, నువ్వు చేసుకోవడం వల్ల లేదు, కుదరదు అలా. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అసలు విజయ్ లోపలికి నడిచి వచ్చిన కానీ ఈ ఆనందాన్ని, ఈ స్మైల్స్ని చూస్తుంటే ఇప్పుడు అనిపించింది నాకు సక్సెస్ నా సినిమా మీ అందరినీ చూస్తుంటే. అంటే ఎంత అలా మనసు, గుండె అలా పొంగిపోయింది చూసిన కానీ మీ అందరినీ. చాలా చాలా సంతోషం. అండ్ చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ మరి ఆ కొరియోగ్రఫీ ఎక్స్పీరియన్స్ ఏంటో, విజయ్కి మమ్మల్ని అలా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుని మా అందరినీ చక్కగా సినిమా అలా కన్ను మూసి తెరిసే లోపల ఫినిష్ చేసాడు టక్కుమని. చేయటమే కాదు, చాలా బాగా తీశాడు, ఒక పాటలాగా తీశాడు సినిమా అంతా. ఇట్ ఈస్ లైక్ కొరియోగ్రాఫర్ అనిపించుకున్నాడు. ఎవ్రీ షాట్ ప్లాన్డ్, వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్. అండ్ ఏం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు విజయ్కి. అండ్ మీకు నిజంగా చెప్పాలంటే, మేము సినిమా 2 hours 23 minutes ఉంటే 2 గంటల 30 నిమిషాలే తీశాడు సినిమా. మా ఎడిటర్కి పెద్ద పని పెట్టలేదు, కొంచెమే తీసేటట్టు తీశాడు. అండ్ అలా చేయటం అంత ఈజీ కాదు. అంటే ఒక డెసిషన్ తీసుకోవాలి, షార్ట్ ఓకే అని చెప్పాలి, మాకు ఇది చాలు, ఇక్కడ వరకు చాలండి అని చెప్పాలి. అవన్నీ ఆ డెసిషన్స్ అన్నీ ఇట్ ఈస్. నేను ఐ హావ్ డన్ మోర్ దెన్ 95+ ఫిలిమ్స్. ఈ 95+ ఫిలిమ్స్లో ఇలా చూసింది వన్ ఆఫ్ ద ఫ్యూ విజయ్. అండ్ ఐ విష్ విజయ్ ఆల్ ద బెస్ట్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్, ఇక్కడ డాన్సర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నన్ను ఇక్కడ పిలిచినందుకు నాకు, ఐ బిలీవ్ ఇట్ ఈస్ మై ఆనర్, నాట్ యువర్స్. యూ హ్యావ్ మేడ్ మై డే.
థ్యాంక్ యూ. హలో అండి, ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా పెద్దలందరికీ, అదేవిధంగా నా తోటి డైరెక్టర్లకి, నా ఫ్యామిలీ, నా డాన్సర్స్ అండ్ కొరియోగ్రాఫర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నానండి. ఎందుకంటే ఒక కొరియోగ్రాఫర్ అవడమే చాలా చాలా కష్టమైన జాబ్ అండి. ఇది కొరియోగ్రాఫర్ అయిన వాళ్ళందరికీ తెలుసు. అంటే ఒక మా యూనియన్లో జాయిన్ అవ్వి ఒక కొరియోగ్రఫీ చేసి ఒక సాంగ్ హిట్ చేసుకుని, ఒక సాంగ్ తెచ్చుకుని, ఒక సాంగ్ హిట్ చేయడం అన్నది చాలా పెద్ద ప్రాసెస్ అండి. సో ఆ ప్రాసెస్ చేస్తూ నా డ్రీమ్ డైరెక్టర్ అవ్వాలన్నది నేను ఫినిష్ చేసుకుని మూవీ హిట్ అయ్యి అక్కడితో అయిపోయిందండి, అంతా ఆల్ గుడ్. బట్ దాన్ని నా ఫ్యామిలీ, మా వాళ్ళు గుర్తించి మా అందరికి ఈరోజు ఇలాగా ఒక చిన్న కంగ్రాట్స్ మీట్ పెట్టడం అన్నది రియల్లీ, నేను మూవీ హిట్ కొట్టినప్పుడు ఎంత ఆనందం అయితే ఫీల్ అయ్యానో ఈరోజు నిజంగా అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. సో రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ని కన్వే చేయాలనుకుంటున్నాను. అందరూ చాలా షార్ట్ స్పాన్లో ఫిలిం తీశాడు, సినిమా హిట్ అయింది అని అంటున్నారండి. బట్ దెర్స్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్ బిహైండ్ ఇట్. నేను తన వెనకాల ఎంతో స్ట్రగుల్ చేస్తే కానీ నాకు ఆపర్చునిటీ రాలేదు. బట్ వచ్చిన రోజు అనుకున్నాను డెఫినెట్గా నేను నా పేరు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి. ఐ హోప్ నేను ఐ ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ ఎ గుడ్ వే. అట్ ద సేమ్ టైం ఇది షార్ట్ స్పాన్లో చేయడానికి మెయిన్ రీజన్ ఇస్ కొరియోగ్రాఫర్ అండి. నేను ఫిలిమ్స్లోకి వద్దాం అన్నప్పుడు అనుకున్నాను, నువ్వు వస్తానే వద్దంటే ఫిలిం చూశానండి. ఎందుకు ఈ ఫిలిం ఎంత బాగుందని గమనిస్తే ఎడిటింగ్ బాగుంటుంది, కెమెరా వర్క్ బాగుంటుంది, సాంగ్స్ బాగుంటాయి, ఫైట్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ఇవన్నిటి మీద గ్రిప్ ఉంది ఒక కొరియోగ్రాఫర్కి అండి. సో నేను ఎలా అయితే వచ్చానో, మేబీ నేను జస్ట్ వన్ పర్సన్ అండి. ఇలాగా మీరు నమ్మండి, మా యూనియన్ నుంచి హండ్రెడ్స్లో ఉన్నారు టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్ అండ్ డైరెక్టర్స్. వెరీ వెరీ సూన్ పెద్ద మెగాఫోన్ పట్టుకుని రాబోతున్నారు, రెడీగా ఉండండి. పాన్ ఇండియా, పాన్ వరల్డ్. సో ఇలా చాలామంది రాబోతున్నారండి. అండ్ మీరు ఎలా అయితే మా అందరిని సపోర్ట్ చేశారో, నెక్స్ట్ వచ్చే రాబోయే డైరెక్టర్స్ కూడా సపోర్ట్ చేయండి. ఇలాగే మా ఈ జర్నీ ఇక్కడ స్టార్ట్ అయ్యింది. అండ్ ఇంకా ముందు కూడా మేము చాలా మూవీస్ చేస్తాం. సో మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కొరియోగ్రాఫర్ అవ్వడం ఎంత కష్టమో అక్కడి నుంచి డైరెక్టర్ అవ్వడం కూడా ఇంకా చాలా చాలా కష్టం అండి. సో అంటిల్ మనల్ని ఎవరో ఒకరు పిక్ చేస్తే కానీ మనకి మనం డైరెక్టర్ అవ్వలేము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. సో నన్ను నాగార్జున గారు పిక్ చేసుకోవడం రియల్లీ ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్ అండి. సో నా ఫ్యామిలీ తరఫున, నా ఇంకో ఫ్యామిలీ, నా సమీరంగ ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్తున్నానండి. మా అందరి తరపున, మీ అందరి తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ అందరికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను నాగార్జున గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అదేవిధంగా కొరియోగ్రాఫర్గా నేను విజువల్స్ అనుకుంటానండి, చాలామంది కెమెరామెన్స్తో వర్క్ చేసి ఉంటాను, చాలామంది ఎడిటర్స్తో వర్క్ చేసి ఉంటాను. బట్ వీళ్ళందరిలో నేను మన శివ గారిని పిక్ చేసుకున్నాను, అంటే నా ఫ్యామిలీ అనుకున్నాను కాబట్టి పిక్ చేసుకున్నాను. అండ్ శివన్న, యూ డిడ్ గ్రేట్ జాబ్ అన్న. అగైన్ నీకు మా అందరి తరపున థ్యాంక్ యూ. నువ్వు ఎంతో మందితో, వీళ్ళందరితో నువ్వు సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేసావు. సో ఇంకా ముందు కూడా మా వాళ్ళు వస్తుంటారన్నా, నువ్వు కంపల్సరీ చేయాలి. అదేవిధంగా మూవీ చేసేసాం, అయిపోయింది, అంతా హ్యాపీ. బట్ ఎంత ఉంటే బాగుంటుంది, ఎంత ఉండాలి కరెక్ట్గా, పర్ఫెక్ట్గా అని చెప్పి యాజ్ ఎ డైరెక్టర్గా నాకు తెలుసు. బట్ నన్ను కరెక్ట్ చేసే, నాకన్నా ఒక అంటే దాని మీద గ్రిప్ ఉన్న ఒక ఎడిటర్ కావాలండి. దట్ ఈస్ చోటా కె ప్రసాద్ గారు. ఆయనకి నాకు రిలేషన్ ఏంటో చెప్తానండి. ఆయన ఎన్నో ప్రతి ఫిలింకి ఎడిటర్గా వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన సినిమాలో ఎక్కడైనా ఏదైనా కనెక్ట్ మిస్ అవుతే, ఇక్కడ ఒక సాంగ్ పడితే బాగుంటుంది, ఈ సాంగ్ విజయ్ బిన్ని చేస్తే బాగుంటుంది, స్టోరీని బాగా కనెక్ట్ చేస్తాడు అని చెప్పి నన్ను ప్రతి ఫిలిం, ఆయన చేసే ప్రతి ఫిలింకి నన్ను రిఫర్ చేశారు. సో ఆయన అలా రిఫర్ చేయడం వల్ల నా ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. సో ఆ థ్యాంక్స్ చెప్పే ఆపర్చునిటీయే నేను ఆయనకి నా ఫిలింలో అడిగాను చేయమని. అండ్ అదేవిధంగా ఈ ఫిలింలో చాలామంది నా డాన్సర్స్ వర్క్ చేశారండి. నా డాన్సర్స్ అంటే నా యూనియన్, నా వాళ్ళు, నా డాన్సర్స్ నా ఫిలింకి వర్క్ చేశారు. సో మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ అదేవిధంగా కొరియోగ్రాఫర్గా విజయ్ పొలాకి గారు చేశారు, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ జాబ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మీ అందరి ముందు ఇంకో మాట చెప్తున్నానండి, నేను నెక్స్ట్ ఇంకో మూవీ చేయబోతున్నాను. డెఫినెట్గా ఒక కొత్త కొరియోగ్రాఫర్ని నేను నా ఫిలింలో ఇంట్రడ్యూస్ చేస్తాను. సో కొత్త కొరియోగ్రాఫర్ వస్తారు. నేను ఎలాగో అయితే స్టార్టింగ్లో స్ట్రగుల్ అయ్యి ఒక మూవీలో ఛాన్స్ కోసం ఎదురు చూసాను, నన్ను ఎలా అయితే ఇప్పుడు మూవీ డైరెక్షన్ కోసం నాగార్జున గారు పిక్ చేసుకున్నారో, అదేవిధంగా నేను నెక్స్ట్ చేయబోయే మూవీలో డెఫినెట్గా మన కొరియోగ్రాఫర్ని ఒకరిని నేను పుల్ చేస్తానండి.
ఐ హోప్ ఐ డూ జస్టిస్ టు మై జాబ్. మీరు నాకు ఇస్తున్న లవ్కి, రెస్పెక్ట్కి నేను 100% హార్డ్ వర్క్ చేస్తాను. నేను మొన్నటి వరకు ఫిలిం చేశాను, హార్డ్ వర్క్ చేశాను, అయిపోయింది అనుకున్నాను. బట్ మీరు చూపిస్తున్న లవ్కి నా హార్డ్ వర్క్ ఇంకా డబల్ చేయాలనిపిస్తుంది. షూర్గా మీ అందరినీ గర్వపడేలాగా చేస్తానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ద ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ మొత్తం మెంబర్స్ అందరికీ, ట్రెజరర్ గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. యూనియన్ కానీ లేకపోయి ఉంటే ఈరోజు విజయ్ బిని లేడు. సో థ్యాంక్ యూ యూనియన్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మా యూనియన్ నుంచి ఒక కొరియోగ్రాఫర్ డైరెక్టర్ అయ్యారు అనగానే చాలా చాలా హ్యాపీగా ఉంది. అందులో ఆ సినిమాలో నేను వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు నిజంగా విజయ్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ. అండ్ ఆయన నాకు ఫస్ట్ చెప్పిన మాట, నేను మాస్టర్తో అంటే పరిచయం ఉంది బట్ ఎప్పటికీ మర్చిపోలేని మాట ఒకటే ఆయన చెప్పారు, విజు, ఎప్పుడు విజు అంటారు, విజు నాకు సరే ఎలా నాకు అవకాశం ఇచ్చారో అలాగే నువ్వు ఇప్పుడిప్పుడే హిట్ సాంగ్ చిన్న సాంగులు చేస్తున్నావు, ముందుకెళ్తున్నావు, నీకు ఈ సాంగ్ చాలా హెల్ప్ అవ్వాలని, ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అందుగురించే నేను బిలీవ్ చేసి ఈ సాంగ్ నీకు ఇస్తున్నాను. అది పెద్ద సాంగ్, 3 హీరోలు, హీరోయిన్స్, ఇలా 200 మెంబర్ డాన్సర్స్ నా మీద నమ్మకంతో ఈ సాంగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఆయన అంటే ఒక మాస్టర్కి ఇంకొక మాస్టర్ అలా సపోర్ట్ చేయడం అది అంత ఈజీ కాదు. అలా సపోర్ట్ చేసినందుకు ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. అండ్ మిగతా మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. మీరు చాలా ఇన్స్పిరేషన్, మీ ఇన్స్పిరేషన్స్తోనే ఈరోజు అలా ముందుకెళ్తున్నాము. ఇంకా వెళ్ళాలి, ఇంకా అందరూ చాలామంది మాతో పాటు రావాలి. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. అండ్ ఎస్పెషల్లీ టు కొరియోగ్రాఫర్స్, ఇక్కడ ముందు కూర్చున్న వాళ్ళు, ఇంకెక్కడ ఉన్న వాళ్ళు. అండ్ కంగ్రాచులేషన్స్ విజయ్. యాక్చువల్లీ ఐ కాల్ హిమ్ విజయ్, బట్ ఇప్పుడు విజయ్ కొరియోగ్రాఫర్, మా కొరియోగ్రాఫర్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ గారు అని పిలవాలేము. నెక్స్ట్ మూవీలో సాంగ్ వేయాలంటే డైరెక్టర్ గారు మాకు గుర్తుపెట్టుకోండి. సో వెరీ వెరీ హ్యాపీ. అంటే ఐ థింక్ 6 months బ్యాక్, 5 months బ్యాక్ మన యూనియన్లో ఒక మీటింగ్ జరిగేప్పుడు అప్పుడు మాకు తెలిసింది విజయ్ మాస్టర్ మూవీ చేస్తున్నారని. అండ్ మూవీ గాట్ రిలీజ్. యాజ్ మాస్టర్ సెడ్, ఇట్స్ నాట్ ఈజీ అండి, ఇట్స్ వెరీ టఫ్, వెరీ 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 టఫ్. ఆ షార్ట్ టైంలో ఎంత గ్రౌండ్ వర్క్ చేసి ఉండొచ్చు అండ్ ఇంత హిట్ మూవీ ఇచ్చారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ విజయ్, రియలీ హ్యాట్స్ ఆఫ్, రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ విజయ్ మాస్టర్ లాగానే అందరు ఇట్లానే మన మాస్టర్స్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటాను. అండ్ స్పెషల్లీ థ్యాంక్ యూ సుజాత, మా ఫస్ట్ లేడీ కొరియోగ్రాఫర్. ఎందుకంటే లేడీ కొరియోగ్రాఫర్ అండ్ లేడీ డైరెక్టర్ కూడా ఇట్స్ నాట్ ఈజీ. సో అండ్ ఇక్కడ ఉన్న అందరు ప్రతి ఒక్క మాస్టర్స్ ఎప్పుడైనా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అండ్ స్పెషల్లీ నేను అసిస్ట్ చేసిన ప్రతి ఒక్క మాస్టర్ అండ్ ఇక్కడ కూర్చున్న మన శేఖర్ మాస్టర్ కూడా. అండ్ ఎప్పుడైనా లాస్ట్ టైం ఒక మాట చెప్తాను, బూస్టప్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ మనిషి లైఫ్లో. నేను ఆయన పక్కన నేను దీని కూర్చున్నాను. అక్కడ ఒక చర్చ్ పొజిషన్ ఖాళీ ఉండే, అప్పుడు మన అన్నికి పిలవండి అని చెప్పారంట. సో దీనిలో కూర్చున్న తర్వాత ప్రతి ఒక్క ఇంట్లో యానీ మాస్టర్ అని తెలిసిందంటే థ్యాంక్స్ బికాస్ ఆఫ్ మాస్టర్. మీరు ఆ రోజు నా పేరు చెప్పకపోతే నేను మా మాస్టర్ 1 yearలో నేను ఈ ప్రోగ్రాంలో కూర్చొని పక్కన కూర్చొని ఇంత పెద్ద మాస్టర్ పక్కన కూర్చొని ఆయన దగ్గర అసిస్టెంట్ చేసుకుంటా ఆయన బూస్టప్ ఇచ్చాడు కదా, అది అందరూ అట్లా ఇయ్యారు మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్, రియలీ. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మాస్టర్స్కి థ్యాంక్ యూ. అండ్ మాట వస్తుంది. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, నా తోటి కొరియోగ్రాఫర్స్కి, ఒక స్టెప్ పైన ఉన్న మా డైరెక్టర్స్ అందరికీ. సో ఈరోజు ఇంకొక మా యూనియన్లో చాలామంది స్టార్స్ ఉన్నారు. ఇంకో న్యూ స్టార్ మా విజయ్ బిన్ని యాడ్ అయ్యాడు. కంగ్రాట్స్ విజయ్, సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే విజయ్ని స్టార్టింగ్ నుంచి చూస్తున్నా జర్నీ, తెలుసు ఎప్పటికైనా కొడతాడని. సో గట్టి కొట్టాడు ఈసారి. అందరు కొరియోగ్రాఫర్స్కి అంటే విజయ్ చేసేటప్పటికే చెప్పాను, ఇంకా సినిమా స్టార్ట్ కాలేదు, విజయ్ నీ వెనకాల ఇంకా 130 మంది వెయిట్ చేస్తున్నారు, నీ రిజల్ట్స్ని బట్టి ఆ 130 మంది ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది అంటే, భయ్యా గట్టి కొడుతున్నా, 100% ఇట్టి కొడతా అని ముందే చెప్పాడు, చెప్పినట్టే కొట్టాడు. కంగ్రాట్స్ విజయ్. సో ఆల్రెడీ అంటే మా యూనియన్ కొత్తదేం కాదు, చాలామంది స్టార్స్ అని చెప్పాను. అందుకనే శేఖర్, యానీ, జానీ,
రఘు, గణేష్, భాను, ఇంకా చాలామంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, పేర్లు గుర్తుకొస్తలేదు ఏమనుకోవద్దు. సో ఇంతకుముందు శేఖర్ చెప్పినట్టు పైప్ లైన్లో చాలామంది చాలా అద్భుతమైన టాలెంట్ మా డ్యాన్స్ యూనియన్లో ఉంది. అతి త్వరలో అందరూ వేరియస్ రీజన్స్, ఇప్పుడు జానీ హీరో కూడా చేస్తూ ఉన్నాడు. హీరోస్, డైరెక్టర్స్ అంతా ఒక కొత్త TFTDA ఫ్యాక్టరీ నుండి చాలామంది చాలా అద్భుతమైన టాలెంట్ రాబోతుంది. అందరికి ఆల్ ది బెస్ట్. స్పెషల్లీ విజయ్, లవ్ యూ, ప్రౌడ్ ఆఫ్ యూ. అంటే ఇండస్ట్రీలో ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి, అసోసియేటర్గా చేసి, కోడైరెక్టర్గా చేసి, అంటే డైరెక్షన్ చేయాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ కలలండి. అంటే ఊళ్ళ నుంచి వచ్చి ఆ అమ్మానాన్ని వదిలేసి ఎంతోమంది కష్టపడుతున్నారు. అలాంటిది అంటే మా వాళ్ళు అందరూ కష్టపడినా తక్కువ టైంలో వచ్చి, అంటే ఇండస్ట్రీకి వచ్చాం కాబట్టి, అంటే డాన్సర్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తొందరగా డైరెక్షన్ అవకాశం వచ్చిందంటే ప్రతి కొరియోగ్రాఫర్, ప్రతి డాన్సర్ మేము అందరూ కష్టాల నుంచి వచ్చినామండి. అలాగా మా మాస్టర్స్, డైరెక్షన్ చేసిన మాస్టర్స్ అందరికీ నా శిరస్సు వంచి వందనాలు చెప్తాను. చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే మీరు డైరెక్షన్ చేశారు కాబట్టి మా డాన్స్ యూనియన్ వాల్యూ అక్కడికి పెంచారండి. చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మేము డాన్సర్గా వచ్చినప్పుడు మాకు డ్యాన్స్ చేయటానికే ఎక్కడో వెనకాల లైన్లో డాన్సర్గా ఆడుకునేవాళ్ళం అండి. మాకు ఎదుర డ్యాన్స్ చేసే అవకాశం లేదు, వెనకాల ఎక్కడో డ్యాన్స్ చేసాం. అలాంటిది ఇక్కడ మన మాస్టర్స్ బిజీగా చేయటం, పెద్ద హీరోలతో చేయటం అదొక ఎత్తు అయితే, పెద్ద హీరోలకి డైరెక్షన్ చేయటం విజయ్ చాలా హ్యాపీ. విజయ్ చాలా ప్రౌడ్గా ఉంది, చాలా ప్రౌడ్గా ఉంది. నాగార్జున సారు, అల్లరి నరేష్ గారు, రాజు తరుణ్, ముగ్గురు హీరోలు పెట్టి ఒక హీరోతో చేయటమే చాలా కష్టం. ముగ్గురు హీరోలు పెట్టి డైరెక్ట్ చేసావు. అది నీకు చాలా షార్ట్ పీరియడ్, 3 months. అంటే నీకు నిద్ర ఉందో నిద్ర లేదో, కళ్ళంట బ్లడ్ వస్తుంది, మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆ టెన్షను. కొంతమంది సంవత్సరాలు కథ రాసుకున్నా సినిమా హిట్ తీయడం కష్టం. ఆ డైరెక్షన్ చేశాను. కానీ 3 monthsలో నువ్వు చేసావంటే ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటావు, నీకు ఎంత సపోర్ట్ ఉంటుంది. డైరెక్షన్ టీం కానీ, DOP కానీ, మిగతా ప్రొడ్యూసర్స్ ఎంత కోఆపరేట్ చేసి ఉంటారు. నాగార్జున సారు, అల్లరి సారు, రాజ్ తరుణ్ గారు, ఎవరు ఎంత చేసినండి, నీలో టాలెంట్ ఉంది కాబట్టి ఇంత సక్సెస్ కొట్టాయి. చాలా హ్యాపీగా ఉంది విజయ్, చాలా 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 హ్యాపీగా ఉంది. ఏంటంటే మా మాస్టర్స్ వాల్యూ ఇంకొంచెం అలా పెంచావు నువ్వు. అలాగే డైరెక్షన్ చేసిన సుజాత మాస్టర్ గారండి, తను నిజంగా రికార్డ్ అనే చెప్పాలి. ఫస్ట్ అంటే డైరెక్షన్ చేయడమే కష్టం, అంటే ప్రొడ్యూసర్ కూడా చేసి తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం సినిమాకే పెట్టి సుజాత మాస్టర్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ ప్లే అన్నీ చేశారు. చాలా థ్యాంక్స్ అండి మా యూనియన్కి. అంటే మీరు అంటే ఉండబట్టి ఇంకా లేడీ పవర్ అన్నారు ఫస్ట్. ఎవరు మా లేడీస్ మామూలు పవర్ కాదండి, ఇక్కడ చాలామంది ఉన్నారు లేడీస్. ప్రతి ఒక్కరి దగ్గర మంచి టాలెంట్ ఉంది, అవకాశం వస్తే ఇలా ప్రూవ్ చేసుకుంటారు ఒక్కొక్కరు. అలాగే పాల్గొన మాస్టర్ మా అందరికీ అంటే ఇష్టమైన వ్యక్తి, దిల్సే అంటారు. మాస్టర్ మీరు డైరెక్షన్ చేసిన లాంగ్వేజ్ ఏంటి మాస్టర్? డీల్ సినిమా, హిందీ మూవీ. మంచి నన్ను బాగా చెప్పావు. అంటే చిన్న విషయం ఏంటంటే, చరిత్ర చెప్పుకుంటే చాలా దూరం వెళ్ళాల్సి ఉంది, షార్ట్ కట్ చేస్తాను. ఆ సినిమాకి ఒక ఫైట్ మాస్టర్ని పరిచయం చేశారు. ఇప్పుడు అతను నంబర్ 1 ఫైట్ మాస్టర్ అయ్యాడు. అంటే ఒక టాలెంట్ ఎదగాలంటే ఒక డైరెక్టర్ వల్లే ఉంటుంది. అంటే అతను ఫైటర్ ఉన్నాడు, అతని కార్డు ఇప్పించి ఫైట్ మాస్టర్ చేస్తే ఇప్పుడు పెద్ద ఫైట్ మాస్టర్ అయ్యాడు. నిజంగా లవ్ యూ నాన్న, ఎంకరేజ్ చేసేది మనం మంచిగా వదులుతాం. థ్యాంక్ యూ మాస్టర్. ఎందుకంటే మీద కింగ్ సాల్మాన్ ఫైట్ మాస్టర్, కింగ్ సాల్మాన్ త్రిపుల. అంటే మీ దగ్గర డాన్సర్గా అసిస్టెంట్ చేసిన వాళ్ళు చాలామంది పెద్ద మాస్టర్లు అయి ఉన్నారు. థ్యాంక్ యూ మాస్టర్. అలాగే అజయ్ అండ్ నాకు మంచి ఫ్రెండ్ అండి, మంచి ఫ్రెండే అనుకుంటే చాలా టాలెంట్ ఉంది అక్కడ, మామూలు టాలెంట్ కాదు నాకు తెలిసి ఎస్పెషలీ. కానీ ఆ టైంలో కోవిడ్ రావటం, సినిమా అంటే ఆడ అదృష్టమేమో మన తెలుగు వాళ్ళకి చూపించుకొని ఇంగ్లీష్ వాళ్ళకి చూపించాడు అక్కడ, అమెరికా ఏదో మాకు చూపించవా అంటే కోవిడ్ అని చెప్పి ఆఫ్ చేసాడు, మళ్ళీ రిలీజ్ చేయడం మేము చూస్తాం. మంచి సబ్జెక్ట్ అండి, చాలా మంచి కాన్సెప్ట్ అది, నేను చూశాను. డెఫినెట్గా ఫ్యూచర్లో ఆడు మంచి సినిమా చేసి మనందరి ప్రశంసలు పొందుతాడు. సూపర్, ఆల్ ద బెస్ట్. అలాగే శివాజీ, నేను నిజంగా ఫస్ట్ శివాజీ డైరెక్షన్ అంటే నమ్మలేదండి, మా డాన్సర్గా ఉండి శివాజీ డైరెక్షన్ చేస్తున్నారు అనుకున్నా. అలాంటిది శివాజీ 2 సినిమాలు డైరెక్ట్ చేశాడు. సూపర్ శివాజీ, థ్యాంక్ యూ శివాజీ, థ్యాంక్ యూ. వీరాస్వామి
కనపడడానికి మంచి సైలెంట్గా ఉంటాడు కానీ మంచి టాలెంట్ ఉన్న ఇదండి. చాలా హ్యాపీగా ఉంది వీరస్వామి. కంగ్రాట్స్, థ్యాంక్ యూ. సునీల్ అండి, చాలా అంటే చాలా పద్ధతైన వ్యక్తి, మంచి డాన్సర్. కానీ నిజంగా తను డైరెక్షన్ అంత తొందరగా చేస్తాడు అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది నువ్వు డైరెక్షన్ చేసినందుకు సునీల్. తొందరలో ఇంకా మంచి సినిమా చేయాలి మేము అందరం కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే హరి నువ్వు కూడా 2 సినిమాలు చేసావు కదా హరి. రెండోన కరోనా ఎత్తుకెళ్ళిందంట. కానీ నాకు అర్థం కావట్లేదు, మీరు డైరెక్షన్ ప్రొడ్యూసర్ కూడా చేశారు. నేను డబ్బులు అంటే మాకు కూడా ఇవ్వచ్చు కదా. లేదు, చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదండి. విజయ్ బిన్నికి అంటే నాగార్జున సారు ఫస్ట్ మా లారెన్స్ మాస్టర్ గారి ఫస్ట్ సినిమాకి నాగార్జున గారు అవకాశం ఇచ్చారండి. అలాగే మళ్ళీ విజయ్ బిన్నికి ఇచ్చారు. అంటే లారెన్స్ మాస్టర్కి నాగార్జున సార్కి అర్థం చేసుకున్నారంటే డాన్స్ మాస్టర్లో ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు అని నాగార్జున సార్ అర్థం చేసుకొని ఇచ్చారు. థ్యాంక్ యూ నాగార్జున సార్, థ్యాంక్ యూ. మీ అంత చెప్పిన చాలా చిన్న మాటే. ఎందుకంటే మీరు విజయ్ బిన్నికి ఇవ్వటం వల్ల మా మాస్టర్స్ అందరికీ మంచి అంటే ఎవరైనా నమ్ముతారు చేయడానికి. థ్యాంక్ యూ నాగార్జున సార్. అలాగే ప్రొడ్యూసరు చిత్తూరు సీన్ గారు, థ్యాంక్ యూ సార్. శివ విజువల్స్ మాత్రం అదిరిపోయింది మామూలుగా సూపర్. అలాగే మా చోటకే ప్రసాద్ ఎక్కడ ఏం కావాలో అదే ఉంచుతాడు, మిగతా వేస్టేజ్ అంతా తీసేస్తాడు. సూపర్ డార్లింగ్, సూపర్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ చెప్తున్నాం, మా తెలుగు డాన్సర్లో డెఫినెట్గా టాలెంట్ ఉందండి. ఇంకా వస్తారు. అంటే కొంతమందికి అవకాశాలు ఉండి కొంతమంది ముందుంటున్నారు, కొంతమంది అవకాశాలు లేక టైం కోసం వెయిట్ చేస్తున్నారు. అవకాశం వస్తే ప్రతి ఒక్కరు ముందుంటారు. అంటే వాళ్ళు డాన్స్ మాస్టర్ అవటమే కానీ డైరెక్షన్ చేయటమే కానీ ఏదైనా అండి. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ. అలాగే ఇక్కడికి ఇది ఏర్పాటు చేసిన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్కి చాలా థ్యాంక్స్. కానీ ఒక్కటే బాధపడతాం, ప్రెసిడెంట్ గారు లేరు. ప్రెసిడెంట్ మా షేక్ జానీ బాషా, తను కూడా ఉండింటే ఇంకా హ్యాపీగా ఉండేది. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ డార్లింగ్ చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. నేను అంత హ్యాపీగా ఉన్నాను నీకు మాత్రం బాగా తెలుసు. ఎందుకంటే నాకు విజయ్కి ఉన్న ట్రావెల్లో నేను చేసే ప్రతి సినిమాలో విజయ్ ఒక పార్ట్ అవుతాడు. నాకు విజయ్ మీద ఉన్న ఇంప్రెషన్ ఏంటంటే ఒక కొరియోగ్రాఫర్స్కి ఉండాల్సిన పెద్ద టాలెంట్ ఏంటంటే చాలా ఒక 3-4 సీన్లో చెప్పాల్సింది ఒక సాంగ్ చెప్పాల్సి వస్తుంది. దాంట్లో మా వాడు ఎంత ఎక్స్పర్టో నాకు బాగా తెలుసు. ఒక మోడల్ సాంగ్ చేయాలి అంటే యాజ్ కొరియోగ్రాఫర్గా అందరూ డ్యాన్స్ చేసేస్తారు, అందరూ మూమెంట్లు చేసేస్తారు. అలా కాకుండా స్టోరీ టెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సినిమాకి. అన్నింట్లోనూ బాగా పెద్ద టాలెంట్ అంటే ఆ స్టోరీ టెల్లింగ్ అనే టాలెంట్లో మా వాడు బాగా సూపర్ ఎక్స్పర్ట్. నేనే అంటే నా ప్రతి సినిమాలో మా విజయ్ ఉన్నాడు. అందుకని తన డైరెక్షన్ చేసినప్పుడు నన్ను తీసుకుని తన ప్రాజెక్ట్లో పెట్టుకున్నాడు. తన సినిమాని, తన విజన్ని నా త్రూ ఎడిట్ చేయించుకొని ప్రజెంట్ చేయించుకోవడానికి నాకు అవకాశం ఇచ్చాడు విజయ్. అండ్ పైన ఉన్న స్టేజ్ మీద ఉన్న ఫ్రెండ్స్ అండ్ కింద ఉన్న ఫ్రెండ్స్ చాలా తక్కువ మందితో నేను ట్రావెల్ అయ్యి ఉన్నాను. మీరు అలాగే విజయ్ మూవీలో మీరు కూడా సాంగ్ చేశారు, చాలా బాగా ఆదరపెట్టారు. అండ్ శేఖర్ డార్లింగ్ నాకు బ్రదర్ అని వచ్చాను, బ్రదరే కాబట్టి ఈ ర్యాపో చాలా అవసరం అండి మన ఇండస్ట్రీలో. పర్టికులర్లీ మాకు ఎడిటింగ్ నాది ఎడిటింగ్ క్రాఫ్ట్ కాబట్టి నాకు ప్రతి టెక్నీషియన్, ఫైట్ మాస్టర్ కానీ, డాన్స్ మాస్టర్ కానీ, డైరెక్టర్స్ కానీ ప్రతి టెక్నికల్ క్రాఫ్ట్ తోటి మాకు ఒక ఇంటర్లింక్ ఉంటుంది. ఈ క్రాఫ్ట్ అన్నింటిలోనూ కూడా బాగా క్లోజ్గా ట్రావెల్ అయ్యే క్రాఫ్ట్ డాన్స్ మాస్టర్స్. అండ్ దాంట్లోనూ పర్టికులర్ పర్సన్ విజయ్. తన సక్సెస్ అయితే చాలా హ్యాపీగా ఉంది. తన సక్సెస్ తనతో ఆగిపోదండి, మీలో ఉన్న చాలామందిని ఇన్స్పైర్ చేస్తుంది. ఇన్స్పిరేషన్ చాలా అవసరం. అండ్ ఈ స్టేజ్ మీద తను కూర్చోబెట్టి తన ఫెసిలిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామందిని మోటివేట్ చేస్తుంది. ఇలాంటివి మీలో కూడా చాలామంది అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చోటగా ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నా సౌకర్యంగా ప్రొడ్యూస్ చేసిన మన చిత్తూరు శ్రీనివాస్ గారు, పవన్ గారు లోపలికి సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. సార్ ప్లీజ్. ఓకే. అలాగే
నా సామిరంగా